ఫ్రెండ్స్, ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధం రావడం అయితే ఖాయమనిపిస్తోంది. పాకిస్తాన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా యుద్ధ సన్నాహాలు చేస్తోంది. ఆసిమ్ మునీర్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. నిన్న ఈ ఆర్టికల్ చూడండి. పాకిస్తాన్లోని రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో, కరాచీలో ఉన్న మసూర్ ఎయిర్ బేస్ లో టర్కీ అండ్ చైనా యొక్క హెవీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అయ్యాయి. దాదాపు 60 గంటల పాటు అన్లోడింగ్ జరిగింది. ఈ ట్రాన్స్పోర్ట్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎప్పుడు ల్యాండ్ అవుతాయో తెలుసా? ఒక పెద్ద యుద్ధానికి ముందు ల్యాండ్ అవుతాయి. రీసెంట్ గా యుఎస్ఏ ఇరాన్ యుద్ధానికి కొద్ది వారాల ముందు చైనా సేమ్ ఇలాగే ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా ఇరాన్ కు శామ్ బ్యాటరీస్, యూఏవీ డ్రోన్స్ అండ్ మిసైల్స్ కు కావాల్సిన రా మెటీరియల్స్ ను ఎయిర్ లిఫ్ట్ చేసింది అనే వార్తను అప్పట్లో నేను కవర్ చేశా. నెక్స్ట్ బంగ్లాదేశ్ దగ్గరకు వస్తే, బంగ్లాదేశ్ మిలిటరీలో పనిచేసే 6 మంది హై ర్యాంకింగ్ గూఢచారులు, అంటే బంగ్లాదేశ్ DGFI డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇస్లామాబాద్కు చేరుకున్నారు. బంగ్లాదేశ్ గూఢచారులు ISIతో మీటింగ్ పెట్టారు. బంగ్లాదేశ్ భారత్పై చాలా కోపంగా ఉంది. దీనికి గల కారణం షేక్ హసీనా. ఈవిడ మళ్ళీ డిసెంబర్లో తిరిగి బంగ్లాదేశ్కు వెళ్ళనుందంట. ఈవిడ రెహమాన్ తారిక్ను గద్దె నుండి దింపుతాను అని చెప్పి ఇండియాలో కూర్చొని మాట్లాడుతోంది. అండ్ తారిక్ రెహమాన్ షేక్ హసీనా విషయంలో ఇండియాను నమ్మడం లేదు, మన రా బంగ్లాలో కూకు ప్లాన్ చేస్తున్నారేమో అని చెప్పి తారిక్ రెహమాన్ పాకిస్తాన్కు దగ్గర అవుతున్నాడు. సౌదీ రాజు MBS రీసెంట్గా తారిక్ రెహమాన్ను ఆహ్వానించి మక్కా అగ్రిమెంట్లో జాయిన్ అవ్వమని ప్రపోజ్ చేశాడు. కాశ్మీర్ అనేది భారత్ యొక్క భూభాగమే అని చెప్పి రీసెంట్గా అంబాసిడర్ సర్గే గౌర్ స్టేట్మెంట్ ఇవ్వడం చైనాకు నచ్చలేదు. ఈరోజు సర్గే గోర్ దలై లామాను కూడా కలవనున్నాడు. ఆర్మేనియాకు మనం యుద్ధ ఆయుధాలు పంపడం టర్కీకు ఇష్టం లేదు. సో టర్కీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ చైనా అంటే ఒకేసారి ఈ 4 పందులు మన పైన పడనున్నాయి. ఈ 4 భారత్పై యుద్ధాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారు అనేది మాట్లాడుకుందాం. అండ్ ఫేమస్ సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, పందులే గుంపులుగా వస్తాయి అన్నట్లు ఊర్రా పందులు ఒక్కటయ్యాయి. దీని గురించి ఇంకా తెలుసుకునే ముందు ICICI NFO గురించి మాట్లాడాలి. ఇంట్రెస్ట్ ఉన్నవారు 1 మినిట్ చూడగలరు. ప్రస్తుతం ఎన్నో ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. కాశ్మీర్, లదాఖ్ భారత్ యొక్క భూభాగాలు కావు అనే ప్రచారాలు చేసిన వాళ్ళను ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా చిత్రీకరిస్తున్నారు. జపాన్, ఇండియా మధ్య రిలేషన్స్లో కూడా ఎన్నో తప్పుడు వార్తలు, ఫేక్ క్యాంపెయిన్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ అనేది జియోపాలిటిక్స్లో కామనే. పెట్టుబడి విషయంలో కూడా ఇన్కరెక్ట్ ఇన్ఫోతో పెట్టుబడి పెడితే నష్టాలు కలుగుతాయి. అండ్ ఇది ఎక్స్ట్రీమ్లీ రిస్కీ వ్యవహారం. పెట్టుబడి విషయంలో కూడా మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోకూడదు. ICICI ప్రుడెన్షియల్ లైఫ్ BSE 500 మూమెంటమ్ వాల్యూ 50 ఇండెక్స్ ఫండ్ అనే NFOను లాంచ్ చేశారు. ఇది క్యాపిటల్ గ్యారెంటీడ్ స్కీమ్ కాబట్టి మన పెట్టుబడి సేఫ్గా ఉంటుంది. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. మన పెట్టుబడిని ఇండియాలో టాప్ 500 కంపెనీస్లోని సెలెక్టెడ్ 50 టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్లో పెడతారు. పెట్టుబడి అనేది వాల్యూ అండ్ మొమెంటమ్ స్ట్రాటజీ బేస్డ్గానే పెడతారు. అండ్ ఇందులో ఎన్నో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇది ఇన్సూరెన్స్ లింక్డ్ స్కీమ్ కాబట్టి లైఫ్ కవర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దీని యొక్క NAV 10 రూపీస్. ఈ NFO యొక్క ఇండెక్స్ యొక్క హిస్టారికల్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఓవర్ ద పాస్ట్ 7 ఇయర్స్లో 30.1% CAGRను, ఓవర్ ద పాస్ట్ 10 ఇయర్స్లో 21.2% రిటర్న్స్ను ఇవ్వడం జరిగింది. NRI మిత్రులకు ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇచ్చా. దీంట్లో పెట్టుబడి పెట్టాలా లేదా అనేది ఎంటైర్లీ మీ యొక్క చాయిసే. బట్ దీని గురించి తెలుసుకునే ఆపర్చునిటీను మిస్ కావద్దు. ఈ NFO యొక్క లాస్ట్ డేట్ 23rd ఆఫ్ దిస్ మంత్. ఇంకా 2 days మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి దీన్ని గుర్తు పెట్టుకోండి. ఈ 4 దేశాలు ఎందుకు మనల్నే టార్గెట్ చేశారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ టర్కీ యుద్ధ ఆయుధాలు అమ్మడానికే మక్కా అగ్రిమెంట్లో జాయిన్ అయ్యింది. ముస్లిం సమాజానికి మాయని మచ్చ టర్కీ. ఒట్టోమన్ రాజులు అరబ్ ముస్లిమ్స్ను ఎలా అణిచివేశారు అన్న విషయం చాలామంది మర్చిపోయారేమో. బట్ అప్పట్లో ఒట్టోమన్ రాజులు అంటే అరబ్ ముస్లిమ్స్కు అస్సలకే నచ్చేది కాదు. ముఖ్యంగా సున్నీ ముస్లిమ్స్ ఈ టర్క్స్ను హేట్ చేసేవాళ్ళు. వాట్ ఎవర్, టర్కీ నాటోలో భాగంగా ఉన్నప్పుడు ఆ టెక్నాలజీని దొంగిలించి డ్రోన్స్, UAV, సబ్మరైన్స్, నావల్ షిప్స్ అండ్ ఫైటర్ జెట్స్ ఇలా ఎన్నో వార్ వెపన్స్ను టర్కీ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలో టర్కీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో 13th ప్లేస్లో ఉంది. $10 బిలియన్ అంటే దాదాపు 85,000 కోట్ల వ్యాపారం జస్ట్ యుద్ధ ఆయుధాలు అమ్మితే టర్కీకి వస్తోంది. పాకిస్తాన్ను రెచ్చగొట్టి ఇండియాతో యుద్ధం చేయించి ఆయుధాలు అమ్మి వ్యాపారం చేయాలి అని చెప్పి ఎర్దోగాన్ చూస్తున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, ఇండియా టర్కీ యొక్క శత్రు దేశాలైన సైప్రస్, ఆర్మేనియా, గ్రీస్కు ఆకాశ్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్, స్వాతి రాడర్స్, పినాకా వంటి అడ్వాన్స్డ్ వెపన్స్ను అమ్ముతోంది. ఇది టర్కీకు నచ్చడం లేదు. ఇండియాను ఎలాగైనా కూర్చోబెట్టాలి, లేదంటే తమ శత్రువులకు ఇండియా శక్తివంతమైన ఆయుధాలను సప్లై చేస్తుంది అని చెప్పి టర్కీ భయపడుతోంది.
సెకండ్ పాకిస్తాన్ అండ్ చైనా. ఈ రెండు దేశాలు ఆబ్వియస్లీ ఇండియా యొక్క శత్రు దేశాలే. ఈ ఇద్దరు ఐరన్ క్లాడ్ ఫ్రెండ్స్ $80 బిలియన్ ఖర్చు పెట్టి సిపాక్ ప్రాజెక్ట్ కడుతున్నారు. గ్వాదార్లో కోట్లు ఖర్చు పెట్టారు. మన రాక్ జస్ట్ కొన్ని కోట్లతోనే బలోచ్ ఫైటర్స్ ద్వారా ఈ ప్రాజెక్టుకు చరమగీతం పాడింది. బలోచిస్తాన్లో 80% బలోచ్ ఫైటర్స్ యొక్క కంట్రోల్ ఉంది. పీఓకేలో జాక్ కమిటీ ద్వారా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ద్వారా ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. పాక్లో ఉన్న 5 రాజ్యాల్లో 3 ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అంటే 3 రాష్ట్రాలు లేదా రాజ్యాల్లో పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క కంట్రోల్ లేదు. సింధు నది వాటర్ను కూడా మనం బ్లాక్ చేశాం. చైనా ఫ్రస్ట్రేట్ అవుతోంది బికాజ్ సిపాక్ ముందుకే వెళ్ళడం లేదు. అండ్ రీసెంట్గా సర్గే గోర్ కాశ్మీర్ ఈజ్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటాడు. దలై లామాను కలుస్తా అంటాడు. లదాఖ్ను సందర్శించాడు. అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ యొక్క భూభాగమే అని చెప్పి అమెరికా స్టాండ్ తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ యొక్క పేర్లను రీసెంట్గా మనం మార్చేశాం. 2 days బ్యాక్ యుఎస్ఏ అంబాసిడర్ సర్గే గోర్ ఏమంటాడు, 20 yearsలో ఇండియా యుఎస్ఏ మధ్య బైలాటరల్ ట్రేడ్ $20 బిలియన్ నుండి $240 బిలియన్ చేరుకుంది అన్నాడు. ఈ ఆర్టికల్స్ చదవండి అని న్యూస్ చూడండి. ఇది సాధారణ న్యూస్ కాదు. $500 బిలియన్ అంటే దాదాపు 45 లక్షల కోట్ల వ్యాపారం చేస్తామని చెప్పి యుఎస్ఏ అంటోంది. ఏషియాలో చైనాకు కౌంటర్ వెయిట్ ఇండియా అన్నమాట. యుఎస్ఏ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్గా ఒకవేళ రేపు దినాన ఇండియా మారిపోతే చైనాకి ఇది ఆబ్వియస్లీ ఇష్టం లేదు. అంటే వీళ్ళ సిపాక్ ప్రాజెక్ట్ను శ్మశానంగా మార్చేసి మనం హ్యాపీగా యుఎస్ఏతో $240 బిలియన్ ట్రేడ్ చేయడం చైనాకు నచ్చడం లేదు. ఇండియాలో దాదాపు 3,000 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వస్తున్నాయి. 30 లక్షల ఉద్యోగాలు. యావరేజ్గా ఒక్కొక్కడికి నెలకి ₹1,00,000 శాలరీ. జీసీసీ సెంటర్ అంటే కస్టమర్ సపోర్ట్ డేటా సెంటర్ బీపీఓ లాగా కాదండి. చిప్ డిజైనింగ్, వెబ్సైట్ డిజైనింగ్, ఏఐఎంఎల్, ఆర్కిటెక్చర్, ఇలా ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ అడ్వాన్స్డ్ టూల్స్లో ఇండియన్స్ పనిచేస్తారు. జీసీసీ అంటే అమెరికా యొక్క కంపెనీస్ ఇండియాలో జీసీసీ సెంటర్స్ను ఓపెన్ చేసి మన ఇండియన్స్ అమెరికన్ ప్రాజెక్ట్స్లో పనిచేస్తారు అనమాట. అంటే ఇది చాలా పెద్ద విషయం. సో ఎలాగైనా ఈ యుఎస్ఏ ఇండియా ట్రేడ్ను చెడగొట్టాలి అని చెప్పి చైనా చూస్తోంది. సో చైనా మనతో డైరెక్ట్గా యుద్ధం అయితే చేస్తే సీన్ వేరేలాగా ఉంటుంది. బికాజ్ మన దగ్గర కూడా అడ్వాన్స్డ్ మిజైల్స్ అండ్ న్యూక్స్ ఉన్నాయి కాబట్టి. సో చైనా చేయగలిగే పని ఏంటి అంటే పాకిస్తాన్ను రెచ్చగొట్టి మనపై వదలడం. అంటే కుక్కల్ని వదులుతారు కదా, ఆ విధంగా వదులుతుంది అన్నమాట. కాశ్మీర్లో ఉగ్రవాదం చేయించడం ఇది చాలా ఈజీ చైనాకు. ఇండియాలో డేటా సెంటర్స్ లేదా మెడికల్ ఫ్యాక్టరీస్ లేదా ఇండస్ట్రీస్, యాపిల్ ఫ్యాక్టరీస్, అమెజాన్, గూగుల్ యొక్క కంపెనీస్ ఓపెన్ అయితే ఎన్జిఓలకు డబ్బులు ఇచ్చి మనపై వదిలి గ్రౌండ్ వాటర్ నాశనం అవుతుంది. ఇండస్ట్రీస్ కడితే, ఫ్యాక్టరీస్ కడితే వాతావరణం కలుషితం అయిపోతుంది. డేటా సెంటర్స్ వల్ల ఎంతో వాటర్ వేస్ట్ అవుతుంది అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ఇండియాలో డెవలప్మెంట్ అవ్వకుండా చూసుకుంటారు అనమాట. యూఎస్ఏలో 50 GW డేటా సెంటర్ కెపాసిటీ ఉంది. చైనాలో 40 GW ఉంది. ఇండియాలో 3 GW మాత్రమే ఉంది. యూఎస్ఏ చైనాలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి అంటే అక్కడ ఎన్నో డేటా సెంటర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మన దగ్గర 3 to 5 GW మాత్రమే ఉంది కాబట్టి మనం కూడా 50 GWకు వెళ్ళిన తర్వాత ప్రొటెస్ట్ చేద్దాం, డేటా సెంటర్స్ను ఆపేద్దాం. అంటే ఇంకా ఏమీ లేదు, అప్పుడే ప్రొటెస్టులు చేస్తే ఇండియా ఎలా ఎదుగుతుంది? డేటా సెంటర్స్ లేకపోతే డేటాను ఎక్కడ సేవ్ చేసుకోవాలి? బ్యాంకింగ్, యూట్యూబ్, సోషల్ మీడియా, ఇలా ఏదైనా చూసుకోండి. ఆధార్, ఓటర్ ఐడీస్ ఉంటాయి కదా, దీన్ని స్టోర్ చేయడానికి కూడా డేటా సెంటర్ కావాలి. మనం ఇన్ హౌస్లో డేటా సెంటర్స్ నిర్మించుకోకపోతే అమెరికాలో, చైనాలో నిర్మిస్తాం. అంటే మన డేటాను అమెరికాలో స్టోర్ చేస్తే అమెరికా దాన్ని దొంగలించి, లేదా చైనా, వియత్నాం దాన్ని దొంగలించి మనకు అగెన్స్ట్గా కుట్రలు చేస్తారా లేదా? డేటా సెంటర్స్ ఇండియాలో ఉండడం అనేది నేషనల్ సెక్యూరిటీ లాంటిది. అంటే ఉగ్రవాదుల్ని ఎలాగైతే మనం తరిమి కొడుతున్నామో సేమ్ అదే విధంగా మన డేటాను మన డేటా సెంటర్స్లో ఇండియాలోనే ఉంచుకోవడం అనేది నేషనల్ సెక్యూరిటీ. సో చైనా యుఎస్ఏ పెట్టుబడిదారులను, యుఎస్ఏ కంపెనీస్ను భయపెట్టడానికి పాకిస్తాన్ను ఆర్మ్ చేస్తోంది. 60 గంటల పాటు అన్లోడింగ్ జరిగిందంట. చైనా పాకిస్తాన్కు శామ్ HQ-9 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ బ్యాటరీస్ను పంపింది. యుఏఈ చీప్ క్వాడ్ కాప్టర్ డ్రోన్స్ను పంపింది. మిజైల్స్కు కావాల్సిన రా మెటీరియల్స్ PL-50 బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ను సప్లై చేసింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బంగ్లాదేశ్ ఎందుకు మనపై ఇంత కోపంగా ఉంది అంటే దీనికి గల కారణం సింపుల్గా చెప్తా, దీనికి గల కారణం మనమే. యాక్చువల్లీ నాకైతే పర్సనలీ ఈ ఫారెన్ పాలసీ నచ్చలేదు. షేక్ హసీనాకు మనం ఆశ్రయం ఇచ్చాం అండ్ షేక్ హసీనా ఇండియాలో కూర్చొని బంగ్లాదేశ్కు వెళ్తా ప్రభుత్వాన్ని కూలుస్తూ ఉంటుంది. అంటే అక్కడ తారిక్ రెహమాన్ గెలిచాడు. ఇండియాలో ఈవిడ కూర్చొని ఈ విధంగా మాట్లాడేసరికి బంగ్లాదేశ్ గూఢచారులు ఇస్లామాబాద్కు వెళ్ళి ISIతో ఎంగేజ్ అవుతున్నారు.
అంటే ఇండియా కంటే వాళ్ళు పాకిస్తాన్నే ఎక్కువగా నమ్ముతున్నారు. ఇప్పుడు తారిక్ రెహమాన్ యొక్క భయం ఏంటి అంటే షేక్ హసీనాను అక్కడ దింపి తనను గద్దె నుండి దింపుతారేమో అని చెప్పి భయపడుతున్నాడు. ఆయన ఇండియాను నమ్మడం లేదు, బ్రిక్స్ కూడా నేను రాను అంటున్నాడు. పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ను ఆహ్వానిస్తున్నాడు అండ్ పాకిస్తాన్ వెపన్స్ కొంటున్నాడు. సౌదీ అరేబియా రీసెంట్గా మక్కా అగ్రిమెంట్లో జాయిన్ కామని చెప్పి తారిక్ రెహమాన్కు పిలుపునిచ్చింది. మేబీ ఈ వ్యక్తి మక్కా అగ్రిమెంట్లో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ డిసెంబర్లో షేక్ హసీనా బంగ్లాదేశ్కు వెళ్ళనుందంట. ఈవిడ్ను డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు. ఉరి శిక్ష తీస్తారా లేదా అనేది మనకు తెలియదు. బట్ ఇంటర్నేషనల్గా ఒత్తిడి తీసుకొచ్చి షేక్ హసీనా హయ్యర్ కోర్ట్స్కు వెళ్ళి, ఐ థింక్ సుప్రీం కోర్టే ఈవిడకు ఉరిశిక్ష వేసింది, బట్ హయ్యర్ కోర్ట్స్కు వెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్స్కు వెళ్ళేసి ఈవిడ ఉరిశిక్షను రద్దు చేసుకోవచ్చు. అండ్ ఈవిడ బంగ్లాదేశ్కు ఎంట్రీ అయిన వెంటనే అవామీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయొచ్చు. ఇలా బంగ్లాదేశ్ ఇండియాను నమ్మడం లేదు కాబట్టి పాకిస్తాన్తో ఎంగేజ్ అవుతోంది. అండ్ రేపొద్దున ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే బంగ్లాదేశ్ ద్వారా ఒక ఫ్రంట్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆపరేషన్ సింధూర్లో మనం డైరెక్ట్గా పాకిస్తాన్తో మాత్రమే యుద్ధం చేస్తాం. చైనా, టర్కీ ఇండైరెక్ట్గా అంటే తక్కువ మొత్తంలోనే యుద్ధ ఆయుధాలను సప్లై చేశారు. బట్ ఈసారి పాకిస్తాన్ వెల్ ప్రిపేర్డ్గా అనిపిస్తుంది. అంటే ముందుగానే ఆయుధాలన్నీ సమకూరుస్తుంది. రైట్, బలోచిస్తాన్ పీఓకేలో ఏదైనా చెయ్యి దాటిపోయిందా? సో ఈ విధంగా మేబీ బలోచ్ ఫైటర్స్ బలోచిస్తాన్ను తిరిగి క్యాప్చర్ చేసుకొని పాకిస్తాన్ ఆర్మీ మొత్తాన్ని వెళ్ళగొడితే, గ్వాదర్ పోర్ట్లో ఉన్న చైనీస్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్ను వెళ్ళగొట్టారు అనుకోండి, ఆ టైంలో ఈ కార్డును వాడడానికి ముందుగానే ప్రిపేర్ అవుతున్నారేమో అనిపిస్తుంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. సో ఈ వీడియో మధ్యలో నేను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్స్ BSc 500 మొమెంటమ్ వాల్యూ 50 ఇండెక్స్ ఫండ్ గురించి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పా. ఎవరెవరైతే తమ యొక్క వెల్త్ ను గ్రో చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఇది మంచి ఆపర్చునిటీ. లింక్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. దీంట్లో పెట్టుబడి పెట్టాలా లేదా అనేది ఎంటైర్లీ మీ యొక్క డిసిజనే. బట్ ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడాన్ని మిస్ కావద్దు. లాస్ట్ డేట్ 23rd ఆఫ్ దిస్ మంత్, ఇంకా 2 days మాత్రమే మిగిలి ఉంది.